పొదరిల్లు టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్. నారాయణ వాగుడికి బెదిరిపోయిన మహా. భయంతో వదిన హారికకి ఫోన్. తిరిగి పుట్టింటికి. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో నారాయణ తాగుడికి వాగుడికి మహా బెదిరిపోతుంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిల్చుంటుంది. ఆ భయంతోనే తన వదినకి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేకపోతున్నానంటూ మహా చెప్తుంది. దీంతో మహా తల్లి లలితకు విషయం చెప్తుంది. హారిక ఇంకేముంది, మహాని ఇంటికి తిరిగి తీసుకొచ్చేయాలంటూ పట్టుబడుతుంది లలిత. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మాధవ పెద్ద ఆర్కిటెక్ట్ అంటూ మహాకి లేనిపోని గొప్పలు చెప్పి చక్రి బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెద్దికి చెప్పి తనకి జాబ్ ఇప్పించాలని చక్రిని అడుగుతుంది మహా. కానీ చక్రి టైంపాస్ చేస్తాడు, కానీ విషయం చెప్పడు. దీంతో ఈరోజు ఎపిసోడ్లో డైరెక్ట్గా మాధవ్ దగ్గరికి వచ్చి జాబ్ గురించి మహా అడుగుతుంది. పెద్ద నాకు ఒక చిన్న సాయం చేస్తారా అని మహా అడుగుతుంది. ఏంటమ్మా, ఇల్లు చూడమని చెప్పావు, దాని గురించేనా? ఆ పనిలోనే ఉన్నాను. అయితే అమ్మాయి ఒంటరిగా ఉండటానికి ఇల్లంటే అన్ని విధాలా సురక్షితంగా ఉండాలి కదా, అదే ఆలోచిస్తున్నాను అంటాడు మాధవ. ఇల్లు గురించి మాత్రమే కాదు పెద్ద, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ కదా, నాకు ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగం ఇప్పించగలరని అంటుంది మహా. దీంతో ఏం చెప్పాలో తెలియక ముఖాముఖాలు చూసుకుంటారు చక్రి మాధవ. చక్రి అయితే అన్నయ్య ప్లీజ్ కవర్ చేయి అంటూ బతిమాలుకుంటాడు. దీంతో సరైనమ్మా, ఉద్యోగం చూస్తానని మాటిస్తాడు మాధవ. మహా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నారాయణ లోపలికి వస్తాడు. ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని నారాయణ అడిగితే బయటికి వెళ్ళారని చెప్తుంది. దీంతో కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని నట్టింట్లో కూర్చుని మందు కొడతాడు నారాయణ. ఇదేంటి ఈయన ఇలా తాగుతున్నాడు, ఇంట్లో కూడా ఎవరు లేరే అని మహా కాస్త భయపడుతుంది. ఇంతలో కరెంటు పోతుంది. అగ్గిపెట్టె ఉందా, క్యాండిల్ వెలిగిస్తానని మహా అడుగుతుంది. లేదు, లైటర్ ఉంది, కావాలని అడుగుతాడు. వద్దని కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ వెలిగించి ఒక పేపర్తో ఇంట్లో ఉన్న దీపం వెలిగిస్తుంది. ఇక నారాయణ తాగేసి ఫుల్గా తన చరిత్ర మొత్తం చెప్తాడు. ఆ వాగుడు వినలేక మహాకి ఏం చేయాలో అర్థం కాక తెగ ఇబ్బంది పడుతుంది.